మై డియర్ వైఫ్ పార్ట్ 11 రచయిత పురాం రామతులసి గారు. వేదాంశ్ తన బిజీ షెడ్యూల్ ని ఫినిష్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఇంతలో జగదీష్ వచ్చి వెళ్తూ ఉన్న వేదాంశ్ ని ఆపి, సార్ మీరు అడిగిన వాళ్ళ డీటెయిల్స్ ఇంకా వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసాయి అని చెప్పాడు. ఈజ్ ఇట్? వాట్ ఎ గుడ్ న్యూస్ జగదీష్, త్వరగా చెప్పు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? వాళ్ళు బ్రతికే ఉన్నారా? ఎక్కడ ఉన్నారు అని ఎగ్జైట్ అవుతూ అడిగాడు వేదాంశ్. ఎస్ సార్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, వాళ్ళు బ్రతికే ఉన్నారు. ఇక వాళ్ళ గురించి మిగిలిన డీటెయిల్స్ మనకి రేపు మన ఏజెంట్ ఫార్వర్డ్ చేస్తాడు. అందుకోసం మనం రేపటి వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది అని చెప్పాడు జగదీష్. రేపటి వరకునా? సరే అయితే రేపటిలోగా వాళ్ళ డీటెయిల్స్ నా ఛాంబర్ లో లేకపోతే యూ విల్ బి పనిష్డ్ సివియర్లీ అని జగదీష్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి ఇంటికి స్టార్ట్ అయ్యాడు వేదాంశ్. వామ్మో, రేపు గాని ఈయనకు ఆ డీటెయిల్స్ తెలియకపోతే నా పరిస్థితి ఏమిటో అని అనుకుంటూ భయపడ్డాడు జగదీష్. ఆఫీస్ నుండి హాస్టల్ కు బయలుదేరిన మంజు, ఛా, ఎంతో కష్టపడి డిజైన్ చేసిన ప్రాజెక్టు ప్లాన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎందుకైనా మంచిది అనే ప్రాజెక్టు ప్లాన్ డీటెయిల్స్ ల్యాప్టాప్ లో అప్లోడ్ చేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా ఇబ్బంది పడవలసి వచ్చేది. అయినా ఆ చార్టుపై ఇంకు ఎలా పడింది? ఇది కన్ఫర్మ్ గా ఎవరో కావాలి అని చేశారు. నాకు తెలిసి ఆ పని హరీష్ చేసి ఉంటాడు. వాడికి తప్ప ఆ అవసరం ఎవరికి ఉంటుంది? ఏదో ఒక రోజు దొరకకపోతాడా? అప్పుడు చెప్తా వాడి పని. ముందైతే ఈ ప్రాజెక్టు ప్లాన్ ని సబ్మిట్ చేసేస్తే ఈ టెన్షన్ తగ్గుతుంది. తర్వాత ఒక మంచి ప్లేస్ చూసుకొని హాస్టల్ వెకేట్ చేయాలి అని అనుకుంటూ హాస్టల్ కు వెళ్ళింది మంజు. ఇటు అశోక్ వర్మకి వరుణ్ నుండి కాల్ వచ్చింది. తనకు వస్తున్న కాల్ ని లిఫ్ట్ చేసి, చెప్పు వరుణ్, ఎనీ అప్డేట్ అని అడిగాడు అశోక్ వర్మ. ఎస్ సార్, మీరు చెప్పిన వాళ్ళ గురించి కనుక్కున్నాను సార్. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇంకా ఆమె డీటెయిల్స్ మొత్తం మీకు ఫార్వర్డ్ చేశాను. ప్లీజ్ చెక్ ఇట్ సార్ అని చెప్పాడు వరుణ్. ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్ అని చెప్పి కాల్ కట్ చేసి వరుణ్ తనకి పంపించిన డీటెయిల్స్ ని చెక్ చేశాడు అశోక్ వర్మ. అందులో మంజు గురించి ఇంకా తన తల్లి భువన గారి గురించి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. అది చూసి షాక్ అవుతూ, అంటే నువ్వు బ్రతికే ఉన్నావా? అయితే ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ లో మీరు చనిపోలేదా? మరి ఎన్ని రోజులు ఎందుకు నా ముందుకు రాలేదు? ఏం భువన, నీకు ఇంకా నా మీద కోపం పోలేదా? నేను చేసినది తప్పే, కానీ ఇన్నేళ్లైనా నువ్వు నన్ను క్షమించకపోవటానికి కారణం ఏమిటి అని భువన గారి ఫోటోని చూస్తూ అడిగాడు అశోక్ వర్మ. ఇంతలోనే మంజు ఫోటో చూస్తూ, మంజు, నువ్వు ఎంత పెద్దదానివి అయిపోయావు, నన్ను క్షమించమ్మా. నేను నా స్వార్థంతో చేసిన పనికి నువ్వు మీ అమ్మ బలైపోయారు. నాకు వెంటనే మిమ్మల్ని చూడాలి అని ఉన్నది, కానీ మీకు మొహం చూపించే ధైర్యం నాకు లేదు అని మంజు ఫోటో వైపు చూస్తూ బాధపడ్డాడు. యశ్వంత్కి ఈ విషయం ఎలా తెలుసో, ఎంతవరకు తెలుసో అని అనుమానం వచ్చి వెంటనే మళ్ళీ వరుణ్ కి కాల్ చేశాడు అశోక్ వర్మ. వరుణ్ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అన్నాడు. అవును వరుణ్, ఇంతకీ యశ్వంత్ వీళ్ళ గురించి ఎందుకు ఎంక్వైరీ చేశాడు? అసలు వీళ్లతో యశ్వంత్ కు ఏమైనా పరిచయం ఉన్నదా? వీళ్ల గురించి యశ్వంత్ కి ఎలా తెలుసు అని అడిగాడు అశోక్ వర్మ. ఐ డోంట్ నో సార్, యశ్వంత్ సార్ వీళ్ళ గురించి ఎందుకు ఎంక్వైరీ చేయించారో తెలియదు, బట్ సార్ కి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసు. ఇంక్లూడింగ్ మీతో వాళ్లకు ఉన్న రిలేషన్ ఏమిటో కూడా ఆయనకు తెలుసు సార్ అని చెప్పాడు వరుణ్. ఆ మాట వినగానే అశోక్ వర్మకు విషయం అర్థమైంది. వెంటనే కాల్ కట్ చేసి, అంటే యశ్వంత్ కి నిజం తెలుసు అన్నమాట. అందుకనేనా నన్ను అసహ్యించుకుంటున్నాడు? వాడు అలా చేయటం తప్పులేదు. ఏ కొడుకైనా తన తండ్రి ఇలాంటివాడు అని తెలిస్తే ఇలాగే ప్రవర్తిస్తాడు. కానీ ఇంత తెలిసినా వాళ్ళ అమ్మకు నిజం చెప్పలేకపోయాడు. ఎలా చెప్తాడు? ఆ నిజం తెలిస్తే వాళ్ళ అమ్మ తట్టుకోలేదు అని భయపడి ఉంటాడు. ఇన్నాళ్ళు నేను ఎంత దాయాలి అని చూసినా నిజం నిప్పు లాంటిది, అందుకనే బయటపడిపోయింది. ఇక ఈ నిజం ఏదో ఒకరోజు శారదా గారికి కూడా తెలుస్తుంది. కానీ ఆ రోజు శారద ఈ నిజాన్ని తెలుసుకొని తట్టుకోగలదా? తను మళ్ళీ నా మొహం చూస్తుందా? తప్పులేదు, నేను చేసిన పనికి నాకు తగిన శిక్ష పడుతుంది అని బాధపడుతూ ఉండగా శారదా గారు వచ్చే, ఏవండి ఏం చేస్తున్నారు అని పిలిచారు. అశోక్ వర్మ తన కన్నీళ్లను తుడుచుకుంటూ, ఏమీ లేదు శారదా, ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతున్నా అని చెప్పాడు. సర్లే కాని కాఫీ తాగండి అని చెప్పి కాఫీ ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయారు శారదా గారు. అశోక్ వర్మ వెళ్తూ ఉన్న శారదా గారి వైపు బాధగా చూస్తూ ఆ కాఫీ కప్ ని అక్కడే పెట్టేసి బయటకు వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన అంకిత తన బ్యాగ్ ని సోఫాలో పడేస్తూ, లక్ష్మమ్మ కాఫీ ఇవ్వు, తలనొప్పిగా ఉన్నది
అంటూ కూర్చొని తన తల పట్టుకుని ఉన్నది. ఏమిటి అంకిత, తలనొప్పి అంటున్నావు అని అంటూ అంకిత పక్కన కూర్చున్నారు భానుమతి గారు. అంకిత ఆఫీసులో జరిగిన విషయం మొత్తం చెప్పింది. పాపం నానమ్మ, మంజు నైట్ అంతా నిద్రపోకుండా కష్టపడి ఆ ప్లాన్ ని రెడీ చేసింది, కానీ అదంతా స్పాయిల్ అయిపోయింది అని చెప్పింది అంకిత. అవునా, ఇంతకీ ఆ పని చేసింది ఎవరు అని అడిగారు భానుమతి గారు. ఏమో నానమ్మ, అది ఎవరో పూర్తిగా తెలియదు, కానీ మా అనుమానం మాత్రం ఆ హరీష్ పైనే. ఎందుకంటే ఆఫీసులో మంజుతో గొడవ పడింది అతను ఒక్కడే అని చెప్పింది అంకిత. అసలు వాడిని కాదు, వాడిని ఆఫీసులో పెట్టుకున్న మీ అన్నయ్యను అనాలి. వాడు ఆఫీసులో పనిచేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళో వాడికి తెలియకపోతే ఎలా అని వేదాంశుని తిడుతూ ఉన్నారు భానుమతి గారు. అదేమిటి నానమ్మ, అన్నయ్య ఏం చేశాడు అన్నది అంకిత. మరి ఆఫీసులో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలి కదా, లేకపోతే ఎవరికి నష్టం, మీ అన్నయ్యకే కదా, అందుకనే వాడిని తిడుతున్నాను అని కోపంగా అన్నారు భానుమతి గారు. భానుమతి గారు కోపంగా ఉండటం గమనించి, అమ్మో నానమ్మ కోపంగా ఉన్నది, ఇప్పుడు ఆవిడను కదిలించటం అంత మంచిది కాదు అని అనుకుంటూ సైలెంట్ గా కూర్చున్నది అంకిత. లక్ష్మమ్మ వచ్చి, అమ్మ కాఫీ అడిగారు కదా అంటూ అంకితకు కాఫీ ఇచ్చింది. అంకిత కాఫీ తీసుకుంటూ, లక్ష్మమ్మ నాన్నమ్మకి కొద్దిగా కూల్ డ్రింక్ ఇవ్వు, అసలే కోపంతో మండిపోతూ ఉన్నది, అది తాగితే కొద్దిగా నా కూల్ అవుతుందేమో చూద్దాం అన్నది. అది విన్న భానుమతి గారు, నీకు ఈ మధ్య వెటకారం బాగా ఎక్కువైంది, నీకు పెళ్లి చేస్తే తిక్క కుదురుతుంది అన్నారు. అంకిత సిగ్గుపడిపోతూ, ఓ నానమ్మా అన్నది. అబ్బో అదంతా సిగ్గే అంటూ, అవునంకిత, ఇంతకీ నిన్న ఏం జరిగిందో నాకు చెప్పలేదు అని అంకిత వైపు చూస్తూ అడిగారు భానుమతి గారు. యశ్వంత్ తనని బయటకు తీసుకువెళ్లిన విషయం, మనీషాతో తనకు ఉన్న అనుమానాన్ని పోగొట్టిన విషయం భానుమతి గారికి చెప్పింది అంకిత. నేను ముందే చెప్పాను కదా, నువ్వు ఏదో అపోహ పడి ఉంటావు అని, అందుకనే యశ్వంత్తో వెళ్లి మాట్లాడమని చెప్పాను, కానీ నువ్వు వినలేదు. ఎక్కడ నువ్వు నీ ఆలోచనతో పిచ్చి నిర్ణయాలు తీసుకుంటావో అని భయపడి నేనే వెళ్లి యశ్వంత్తో మాట్లాడాను. వాడిని మాటలతో మభ్య పెట్టి నిన్ను ప్రేమిస్తున్నాను అనే విషయం వాడి నోటితోనే చెప్పేలాగా చేశాను. అప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఏదో అపార్థం చేసుకున్నావు అని, అందుకని వెంటనే నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో వాడికి చెప్పాను అని చెప్పారు భానుమతి గారు. థ్యాంక్ యూ నానమ్మ, నిజంగా నువ్వు చేసిన పని వల్లే ఇప్పుడు నేను యశ్వంత్ కలిసాం, లేదంటే ఇంకా నా పిచ్చి ఊహలతో నేనే నా చేతులారా యశ్వంత్ని దూరం చేసుకునేదాన్ని. ఈ రోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే నానమ్మా అంటూ భానుమతి గారిని హక్ చేసుకున్నది అంకిత. పిచ్చి పిల్ల, నాకెందుకే థ్యాంక్స్, నేను మీ నానమ్మను, నీ జీవితాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత నాదే కదా. సరేలే కాని మీ అన్నయ్య ఏమిటి ఇంకా రాలేదు అని అడిగారు భానుమతి గారు. మేబీ అన్నయ్య రావటానికి ఇంకా టైం పట్టొచ్చేమో నానమ్మ అంటూ కాఫీ తాగుతూ చెప్పింది అంకిత. సరేలే, నువ్వు ఈలోపు ఫ్రెష్ అయ్యిరా అన్నారు భానుమతి గారు. సరే నానమ్మ అని చెప్పి తన రూమ్ కు వెళ్ళింది అంకిత. అవును, ఇంతకీ యశ్వంత్కి కాల్ చేసి మాట్లాడదాం అని అనుకున్నానే, ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడే వాడికి కాల్ చేయాలి అని అనుకుంటూ తన రూమ్ లో మర్చిపోయిన ఫోన్ కోసం వెళ్లారు భానుమతి గారు. ఇంటికి బయలుదేరిన వేదాంశ్ కారుకి సడన్ గా బ్రేక్ వేశాడు ఆ కారు డ్రైవర్. దానితో వేదాంశ్ డ్రైవర్ పై సీరియస్ అవుతూ, ఏ రాము, ఏమిటి ఆ డ్రైవింగు అని అడిగాడు. సార్, మన కారు ముందు ఎవరో ఒక అమ్మాయి అడ్డుగా నుంచున్నది అని చెప్పాడు రాము. వాట్ అంటూ తన కారు ముందు వచ్చి నుంచున్న ఆ అమ్మాయిని చూసి కోప్పడుతూ కారు దిగి బయటకు వచ్చి, ఏయ్ నీకు ఏమైనా పిచ్చా, నా కారుకి ఎందుకు అడ్డు వచ్చావు, పక్కకి తప్పుకో, నేను వెళ్ళాలి అన్నాడు వేదాంశ్. అదేమిటి వేదాంశ్ అలా అంటావు, ఆఫ్టర్ 3 years కి ఇండియా వచ్చాను, ఫ్లైట్ దిగిన వెంటనే ఫస్ట్ నిన్నే చూడాలి అని ఇంత దూరం వస్తే నువ్వేమిటి ఇలా నా మీద ఫైర్ అవుతున్నావు? ఓ, నిన్ను వదిలేసి ఫారిన్ కి వెళ్ళిపోయాను అని కోపమా? ఏం చేయను, మమ్మీ నన్ను హయ్యర్ స్టడీస్ కోసం ఫారిన్ కు వెళ్ళమని బాగా ఒత్తిడి చేసింది, అందుకనే నిన్ను వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా బలవంతంగా వెళ్ళవలసి వచ్చింది అని అంటూ వేదాంశు దగ్గరికి వెళ్ళబోయింది ఆ అమ్మాయి. అది గమనించి వేదాంశు పక్కకు జరిగి నుంచున్నాడు. చూడు మ్యాగీ, నువ్వు ఫారెన్ వెళ్తే నాకెందుకు కోపం, నువ్వు ఫారెన్ కాకపోతే ఇంకా ఎక్కడికైనా వెళ్ళు, ఐ డోంట్ కేర్, సో నువ్వు కొంచెం దారి ఇస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పి తన కారు దగ్గరకు వెళ్ళాడు. కార్ డోర్ తీస్తూ ఉన్న వేదాంశును ఆపి, అబ్బా మాట్లాడుతున్నాను కదా, వెళ్ళిపోతావేమిటి, ఇంత దూరం నీ కోసం కష్టపడి వచ్చాను, కాసేపు నాతో కబుర్లు చెప్పవచ్చు కదా అన్నది మ్యాగీ. చూడు మ్యాగీ,
నాకు ఇప్పుడు అంత టైం లేదు, ప్లీజ్ పక్కకు జరుగు అని కోపంగా అన్నాడు వేదాంశ్. సరే సరే అలాగే చేస్తాను, కానీ ముందు ఒక్క విషయం చెప్పు, ఈ 3 years నువ్వు నన్ను మిస్ అయ్యావా అని అడిగింది మ్యాగీ. లేదు, ఈ 3 years లో నువ్వు నాకు ఒక్క క్షణం కూడా గుర్తుకు రాలేదు. యాక్చువల్గా ఈ 3 years నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇక నాకు ఆ ప్రశాంతత ఎక్కడుంటుంది అన్నాడు వేదాంశ్. అబ్బా చాలేరా, ఇంకా ఆపు నన్ను ఆట పట్టించడం అని వేదాంశు భుజంపై కొడుతూ అన్నది మ్యాగీ. అబ్బా ఆపవే, కొట్టడం నొప్పిగా ఉన్నది. ఫారెన్ లో ఏం తిన్నావు, ఇంత బలంగా తయారయ్యావు అని అడిగాడు వేదాంశ్. ఇండియాలో ఉంటే తినటానికి నీ బ్రెయిన్ ఉండేది, కానీ ఫారెన్ వాళ్ళ బ్రెయిన్ అంత టేస్టీగా లేదు, అందుకని చికెన్తో సరిపెట్టుకున్నా అన్నది మ్యాగీ. నీకేమిటి, ఏం తిన్నా అరిగించుకోగలవు అని మ్యాగీ వైపు చూసి నవ్వాడు వేదాంశ్. మ్యాగీ వేదాంశ్ వైపు కోపంగా చూసింది. సరేలే, సారీ, ఇంతకీ ఏమిటి ఈ సడన్ సర్ప్రైజ్, వస్తున్నాను అని ఒక మాట కూడా చెప్పలేదు అని అడిగాడు వేదాంశ్. మీకు ఎలాగో మేము గుర్తులేము కదా సార్, అందుకనే ఓసారి మీ దర్శనం చేసుకుని వెళ్దాము అని వచ్చా అని చెప్పింది మ్యాగీ. అవునా, అయితే మా దర్శనం అయింది కదా, సంతోషమేనా భక్తురాలా అన్నాడు వేదాంశ్. సంతోషమే స్వామి, ఇంతకీ మీ ధర్మపత్ని వివరాలు తెలిసాయా అని అడిగింది మ్యాగీ. ఆల్మోస్ట్ తెలిసినట్టే అని చెప్పాడు వేదాంశ్. అదేమిటి, ఇంకా వెతికే పనిలోనే ఉన్నావా? నీకు తను ఎప్పుడు దొరికానో, నువ్వు తనని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఆ అమ్మాయిని మాకెప్పుడు చూపిస్తావు, అది ఈ జన్మలో జరుగుతుందా అని సందేహంగా అడిగింది మ్యాగీ. అందులో నీకు ఏ డౌటు లేదు, త్వరలోనే ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి నీ ముందు నిలబెడతా, నువ్వే దగ్గరుండి మా పెళ్లి చేద్దువు గాని అన్నాడు వేదాంశ్. తప్పకుండా నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తా అని చెప్పింది మ్యాగీ. సరే పద ఇంటికి వెళదాం అన్నాడు వేదాంశ్. అమ్మో ఇప్పుడా, లేదు, అసలే ఫ్లైట్ దిగగానే ముందు నీ దగ్గరికే వచ్చాను. మా అమ్మ ఈ పాటికి ఇంట్లో రచ్చ స్టార్ట్ చేసి ఉంటుంది, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. సరే బాయ్, రేపు మీట్ అవుదాం. ఆ యశ్వంత్ గాడిని కూడా రేపు నైట్ డిన్నర్ కి పిలువు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది మ్యాగీ. వేదాంశ్ కూడా సరే అని చెప్పి ఇంటికి బయలుదేరాడు. మంజు హాస్టల్ కు వచ్చి రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. ఇంతలో తనకి వర్ష గుర్తుకు రావటంతో వర్షకి కాల్ చేసింది. వర్ష కాల్ లిఫ్ట్ చేసి, ఏమిటమ్మా మంజు, బాగా బిజీ అయిపోయినట్టున్నావు అన్నది. అవునే, నీకు చెప్పాను కదా, నిన్న జరిగింది ఆ వర్క్ లోనే బిజీగా ఉన్నాను. ఈ రోజు ఈవినింగ్ కి మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయ్యింది, కానీ ఇంతలోనే ఏమి జరిగింది అంటే అంటూ జరిగినది మొత్తం చెప్పుకొచ్చింది మంజు. వర్ష జరిగినదంతా విని, అయ్యమ్మో ఇప్పుడు ఎలా అని అడిగింది. ఏముంది, మళ్ళీ ఆ ప్లాన్ రెడీ చేయటమే. ఆల్రెడీ ఒకసారి చేసిన పనే కాబట్టి ఇప్పుడు అంత ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే నైట్ అంతా కూర్చొని వర్క్ చేస్తే గాని ఫినిష్ అవ్వదు. సర్లే, అదంతా పక్కన పెట్టు. ఇంతకీ నీకు కాలు ఎలా ఉన్నది, నొప్పి తగ్గిందా అని అడిగింది మంజు. తగ్గింది మంజు, అమ్మ ఏవేవో చిట్కాలు ఉపయోగించి నొప్పి తగ్గేలా చేసింది అని చెప్పింది వర్ష. సరే వర్ష, వర్క్ ఫినిష్ చేయాలి, ఉంటాను అని చెప్పింది మంజు. సరేలే బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది వర్ష. మంజు మళ్ళీ వర్క్ లో పడిపోయింది. ఇటు భానుమతి గారు యశ్వంత్ కు కాల్ చేశారు. యశ్వంత్ కాల్ లిఫ్ట్ చేయడంతో హలో యశ్వంత్ అన్నారు భానుమతి గారు. చెప్పు గ్రాని అన్నాడు యశ్వంత్. యశ్వంత్, అంతా మనం అనుకున్నట్టే జరుగుతున్నది. వేదాంశ్ మంజు గురించి ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాడు అని చెప్పారు భానుమతి గారు. అవునా గ్రాని, అయితే మన ప్లాన్ సక్సెస్ అయినట్టే. వేదాంశ్కి మంజు గురించి తెలిసింది అంటే ఇక మంజుకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. మంజు జోలికి వచ్చే ధైర్యం ఎవ్వరూ చేయరు. మనం ఇక మంజు గురించి భయపడవలసిన అవసరం లేదు. ఇక మిగిలింది వేదాంశకు మంజు ఎవరో తెలియటం, వాళ్ళ ఇద్దరూ ఒకటి కావటమే అన్నాడు యశ్వంత్. నువ్వు చెప్పింది నిజమే యశ్వంత్, మనం ఇంకా మంజు గురించి భయపడవలసిన అవసరం లేదు అన్నారు భానుమతి గారు. ఆ గ్రాని, మంజు గురించి ఆయనకు తెలిసిపోయింది అని చెప్పాడు యశ్వంత్. ఏమిటి యశ్వంత్ నువ్వు చెప్పేది, అశోక్ కి మంజు గురించి తెలిసిపోయిందా, ఎలా అని అడిగారు భానుమతి గారు. ఆయన గురించి నీకు తెలిసిందే కదా గ్రాని, నా మీద నిఘా పెట్టాడు. అయినా ఆయనకు మంజు గురించి తెలుసుకోవటం పెద్ద విషయం ఏమీ కాదు అన్నాడు యశ్వంత్. అయినా అశోక్ కి ఈ విషయం తెలిసినా అతను నిజం దాచాలి అని అనుకుంటాడు. మంజుకి హాని చేస్తాడు అని నేను అనుకోను అని చెప్పారు భానుమతి గారు. అదేమిటి రానమ్మ, ఆయనేగా మంజుకి హాని చేసేది అన్నాడు యశ్వంత్. లేదు యశ్వంత్, అది
నీ అనుమానం మాత్రమే. నాకు అశోక్ చిన్నప్పటి నుంచి తెలుసు. అతను తప్పు చేశాడేమో కానీ తప్పుడు మనిషి కాదు అని నేను అనుకుంటున్నాను. నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకుని మీ నాన్నని అపార్థం చేసుకోకు. నువ్వు నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో తెలుసుకో. ఎవరో మనల్ని డైవర్ట్ చేయాలి అని చూస్తున్నారు అని నాకు అనిపిస్తుంది అని చెప్పారు భానుమతి గారు. సరే కాని అని చెప్పి కాల్ కట్ చేశాడు యశ్వంత్. కాల్ కట్ చేసిన తర్వాత భానుమతి గారు చెప్పిన మాటలు మరోసారి గుర్తు చేసుకుని, ఒకవేళ నిజంగానే అతను ఆ పని చేయకపోతే ఇంకెవరు చేసి ఉంటారు? ఆ అవసరం ఎవరికుంటుంది? లేదు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనే ఆ పని చేసింది అని అనుకున్నాడు. దానితో జరిగింది ఏమిటో తెలుసుకోవటానికి తన పిఆర్ రాఘవ్కి కాల్ చేసి తన తండ్రి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో, ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో తెలుసుకోమని చెప్పాడు యశ్వంత్. సరే సార్ అని చెప్పి కాల్ కట్ చేశాడు రాఘవ్. యశ్వంత్ కాల్ కట్ చేసి ఇంటికి బయలుదేరుతూ ఉండగా వేదాంశ్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ ని లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు. రే యశ్వంత్, ఆ డెవిల్ ఇండియాకు వచ్చేసింది అని చెప్పాడు వేదాంశ్. ఏమిటి, డెవిల్ రిటర్న్ టు ఇండియానా? ఓ మై గాడ్, నీకెలా తెలుసురా? అయినా ఇంత సడన్ గా ఏమిటి అని అడిగాడు యశ్వంత్. ఏమో, నాకు మాత్రం ఏమి తెలుసు, ఇందాకే నాకు సడన్ ఎంట్రీతో షాక్ ఇచ్చింది అని చెప్పాడు వేదాంశ్. ఓ, అయితే నీకు ఓ కోటింగ్ అయిపోయింది అన్నమాట అన్నాడు యశ్వంత్. అవును, ఇక మిగిలింది నువ్వే. రేపు నైట్ డిన్నర్ కి రెడీగా ఉండు అని చెప్పాడు వేదాంశ్. రేపు నైటా? నేను రాను. వస్తే అది నన్ను మళ్ళీ ఆడుకుంటుంది. దాని చేతికి నేను దొరకను అన్నాడు యశ్వంత్. నువ్వు రాకపోతే అదే నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు డబుల్ డోస్ ఇస్తుంది. అవసరమా అన్నాడు వేదాంశ్. అమ్మో, అది నిజమే. సర్లే, వచ్చి చస్తా. ఇంతకీ ఎక్కడా అని అడిగాడు యశ్వంత్. మనం ఎప్పుడు మీట్ అయ్యే ప్లేస్ అని చెప్పాడు వేదాంశ్. సరే అని చెప్పి కాల్ కట్ చేశాడు యశ్వంత్. వేదాంశ్ కూడా కాల్ కట్ చేసి ఇంటికి రీచ్ అయ్యాడు. తను ఇంటికి వచ్చేసరికి భానుమతి గారు, అంకితాలు అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అతను లోపలకు వెళ్ళగానే భానుమతి గారు, రారా, వచ్చావా, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం అన్నారు. సరే నానమ్మా అని చెప్పి తన రూమ్ కు వెళ్ళాడు వేదాంశ్. రూమ్ కు వచ్చిన అతను ముందుగా ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు. అతడు కిందకు వచ్చేసరికి అంకిత, భానుమతి గారు డైనింగ్ టేబుల్ దగ్గర వేదాంశ్ కోసం వెయిట్ చేస్తూ కనిపించారు. సరే నానమ్మా, కొద్దిగా లేట్ అయింది అంటూ చైర్ లాగి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు వేదాంశ్. పర్వాలేదులే కానీ ముందు డిన్నర్ చేయి అన్నారు భానుమతి గారు. భానుమతి గారు కొంచెం సీరియస్ గా ఉండటం గమనించిన వేదాంశ్ ఏమైంది అన్నట్టు అంకిత వైపు చూసి సైకిలతో అడిగాడు. అంకిత ఏమో అన్నట్టుగా మొహం పెట్టి నాకేమీ తెలియదు అని చెప్పింది. ఏమైంది నానమ్మ అలా ఉన్నావు అని అడిగాడు వేదాంశ్. ఏమైంది అని అడుగుతున్నావు? అసలు నీ ఆఫీసులో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా అని గంభీరంగా అడిగారు భానుమతి గారు. ఇప్పుడు ఏమైంది నానమ్మ అన్నాడు వేదాంశ్. భానుమతి గారు విషయం చెప్పబోతూ అంతలోనే లేదు, ఇప్పుడు నేను మంజు విషయం ఎత్తితే ఒక నార్మల్ ఎంప్లాయ్ కోసం నేను ఇంత ఆర్గ్యూ ఎందుకు చేస్తున్నాను అని అడుగుతాడు. ఎలాగో వాడు మంజు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మంజు ఎవరో తెలిసిన తర్వాత వాడే ఆ హరీష్ ని వదళ్ళు అని అనుకుంటూ ఏమీ లేదు అని తింటూ చెప్పారు భానుమతి గారు. అదేమిటి నానమ్మ, అంత సీరియస్ గా మాట్లాడి మళ్ళీ కామైపోయావు, ఏమిటి విషయం అని అడిగాడు వేదాంశ్. ఏమీ లేదులే కానీ ముందు డిన్నర్ చెయ్యి అని చెప్పి భానుమతి గారు డిన్నర్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. వెళ్లిపోతూ ఉన్న భానుమతి గారి వైపు చూస్తూ, ఏమైంది అంకిత, నానమ్మకు ఎందుకు అంత సీరియస్ గా ఉన్నది? పైగా ఆఫీసులో ఏమి జరిగింది అని నన్ను అలా క్వశ్చన్ చేసింది అని అడిగాడు వేదాంశ్. ఏమీ లేదు అన్నయ్య అని అంటూనే ఆఫీసులో జరిగినది అంతా చెప్పింది అంకిత. నాన్నమ్మకు కోపం రావటానికి ఈ విషయానికి సంబంధం ఏముంది అన్నాడు వేదాంశ్. ఏమీ లేదు అన్నయ్య, ఆ హరీష్ లాంటి వాడు మన ఆఫీసులో ఉండటం నాన్నమ్మకు ఇష్టం లేదు. మేబీ నేను కూడా అక్కడే వర్క్ చేస్తున్నాను కదా, అందుకనే నాన్నమ్మ భయపడుతున్నట్టున్నది అని చెప్పింది అంకిత. వేదాంశు మనసులో, నేను ఉండగా నీ గురించి భయపడవలసిన అవసరం లేదే, పైగా ఈ మధ్య నాన్నమ్మ కొద్దిగా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది, సంథింగ్ ఈజ్ ఫిషీ, అదేమిటో తెలుసుకోవాలి అని అనుకుంటూ డిన్నర్ చేసి భానుమతి గారి రూమ్ కు వెళ్ళాడు. అప్పటికే రూమ్ కు వచ్చిన భానుమతి గారు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారు. వేదాంశు రావటం గమనించి, ఏమిట్రా ఇలా వచ్చావు, ఏమైనా చెప్పాలా అని అడిగారు. నేను కాదు నానమ్మ, నువ్వే చెప్పాలి అన్నాడు వేదాంశ్. నేనా, ఏం చెప్పాలి
అన్నారు భానుమతి గారు. ఏమైంది నానమ్మ నీకు? నాతో ఏదైనా ధైర్యంగా చెప్పగలిగే నువ్వు ఈ మధ్య ఏదైనా చెప్పటానికి ఆలోచిస్తున్నావు. ఏమి జరిగింది అని అడిగాడు వేదాంశ్. ఏమీ లేదురా, ముసలిదాన్ని అయిపోయాను కదా, అందుకనే ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నానో నాకే తెలియటం లేదు అని చెప్పారు భానుమతి గారు. నువ్వు అబద్ధం చెప్పకు నానమ్మ, ఆఫీసులో జరిగిన దానికి నీకు కోపం వచ్చిందట, అంకిత ఇప్పుడే చెప్పింది అన్నాడు వేదాంశ్. ఓ అదా, అంకిత చెప్పినప్పుడు నాకు కోపం వచ్చింది, అలాంటివాడు మన ఆఫీసులో ఎందుకు వర్క్ చేస్తున్నాడు అని. కానీ నా మనవడికి తెలుసు కదా అలాంటి వాళ్ళను ఎప్పుడు ఏం చేయాలి అని, అందుకనే ఇక నీతో ఏమీ చెప్పలేదు అన్నారు భానుమతి గారు. కరెక్ట్ గా చెప్పావు నానమ్మ, వాడికి సరైన ట్రీట్మెంట్ నేను ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంచా, కాకపోతే దాన్ని అమలు చేయడానికి ఇంకా టైం పడుతుంది. ఆ టైం వచ్చేదాకా వాడు ఎన్ని వెధవ పనులు వేస్తాడో చేయని నేను చూస్తా అన్నాడు వేదాంశ్. అంటే నువ్వు వాడికి బుద్ధి చెప్పడానికి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నావు అన్నారు భానుమతి గారు. వేదాంశ్ ఒక డెవిల్ స్మైల్ ఇచ్చి, అదంతా సరేనానమ్మా, టాబ్లెట్ వేసుకున్నావు కదా, ఇక నిద్రపో అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. భానుమతి గారు వెళ్తూ ఉన్న వేదాంశ్ వైపు చూస్తూ, నాకు తెలుసు నాన్న, నువ్వు తప్పు చేసిన వాళ్ళని అంత తేలిగ్గా వదలవు అని. కాకపోతే అది మంజు విషయంలో అవటంతో నేను కొద్దిగా తొందరపడ్డాను అనుకున్నారు. వేదాంశును కలిసిన తర్వాత ఇంటికి వచ్చింది మ్యాగీ. తను ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ రాగిణీదేవి ఇంట్లో అందరినీ క్లాస్ తీసుకుంటూ ఉన్నది. అది చూసిన మ్యాగీ, ఈవిడ మళ్ళీ మొదలు పెట్టేసినట్టున్నది అని అనుకుంటూ లోపలికి ఎంటర్ అయ్యింది. మ్యాగీ రావటం చూసిన రాగిణీదేవి వెంటనే కూల్ అవుతూ, బేబీ వచ్చేసావా అంటూ మ్యాగీని హక్ చేసుకున్నది. మ్యాగీ కూడా రాగిణిని హక్ చేసుకుంటూ, ఎలా ఉన్నావు మమ్మీ అని అడిగింది. నువ్వు ఇక్కడ లేవు అన్న లోటు తప్ప నాకేమిటి బేబీ, నేను చాలా బాగున్నా. అవును, ఏమిటి ఇంత లేట్ అయింది, టైం చూసావా ఎంత అయిందో, ఫ్లైట్ ల్యాండ్ అవగానే ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎంతసేపటి నుంచి నీకోసం ఇంట్లో వెయిట్ చేస్తున్నానో తెలుసా? నీకోసము అని నా బిజినెస్ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని మరి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు బేబీ అని అడిగింది రాగిణీదేవి. ఏమీ లేదు మమ్మీ, ఆఫ్టర్ 3 years కు వచ్చాను కదా, ఒకసారి మా గ్యాంగ్ను కలుద్దాం అని అనుకున్నా, కానీ టైం అయిపోవటంతో ఒక్కరినే కలిసి వచ్చేసా అని చెప్పింది మ్యాగీ. ఇంతకీ ఎవరిని కలిశావు అని అడిగింది రాగిణీదేవి. ఇంకెవరిని, వేద్ని అని చెప్పింది మ్యాగీ. అది విని రాగిణీదేవి సంతోషపడుతూ, ఓ వేదాంశుని కలవటానికి వెళ్ళావా అన్నది. అవును మమ్మీ అని సమాధానం ఇచ్చింది మ్యాగీ. ఓ రియల్లీ, ఇంతకీ నిన్ను 3 years తర్వాత చూసి అతను ఏమైనా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాడా అని అడిగింది రాగిణీదేవి. ఆఫ్ కోర్స్ మమ్మీ, నేను తన బెస్ట్ ఫ్రెండ్ని కదా, మరి అలాంటప్పుడు నేను 3 years తర్వాత ఇండియాకి వచ్చాను అంటే ఆ మాత్రం ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాడు కదా అన్నది మ్యాగీ. అది కాదు మ్యాగీ, నిన్ను అని ఏదో చెప్పబోతూ ఉంటే, అబ్బా మమ్మీ ఆకలిగా ఉన్నది, నేను తిని చాలాసేపు అయ్యింది, నాకు ఫుడ్ కావాలి అని అడిగింది మ్యాగీ. నీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ దగ్గరుండి నేనే రెడీ చేయించా, కమ్ లెట్స్ ఇట్ అని మ్యాగీని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది రాగిణీదేవి. డైనింగ్ టేబుల్ పై ఉన్న ఫుడ్ ఐటమ్స్ ని చూసి, ఏమిటి మమ్మీ ఇన్ని డిషెస్ ప్రిపేర్ చేశారు, ఇవన్నీ నాకోసమేనా అని అడిగింది మ్యాగీ. ఎస్ బేబీ, ఇవన్నీ నీకోసమే, నీకు ఫేవరెట్ డిషెస్ అన్ని ప్రిపేర్ చేయించా అని చెప్పింది రాగిణీదేవి. ఓహ్ సో స్వీట్ ఆఫ్ యూ మమ్మీ అంటూ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నది మ్యాగీ. ఇంకేమిటి బేబీ, స్టడీస్ కంప్లీట్ చేసుకుని వచ్చావు కాబట్టి ఆర్ యు రెడీ టు టేక్ ఓవర్ అవర్ బిజినెస్ అని అడిగింది రాగిణీదేవి. మామ్, నేను ఇప్పుడే కదా ఇండియాకు వచ్చింది, వెంటనే బిజినెస్ టేక్ ఓవర్ చేయమని చెప్తావేమిటి అన్నది మ్యాగీ. అదేమిటి బేబీ, స్టడీస్ పూర్తయ్యాక నీకు మన బిజినెస్ ని టేక్ ఓవర్ చేయాలి అని చెప్పాను కదా, మర్చిపోయావా అన్నది రాగిణీదేవి. లేదు మమ్మీ, నేనేమీ మర్చిపోలేదు, కానీ ఇప్పుడే కదా నేను ఫారెన్ నుంచి వచ్చింది, కొంచెం టైం ఇవ్వు అన్నది మ్యాగీ. సరే అయితే 1 week టైం ఇస్తున్నా, ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఓవర్ అవర్ బిజినెస్, దాట్స్ ఇట్ అని చెప్పింది రాగిణీదేవి. మామ్, 1 week లోనా, కనీసం 1 month అయినా టైం ఇవ్వవచ్చు కదా అన్నది మ్యాగీ. చూడు బేబీ, నువ్వు టైం అడిగావు, పోనీలే అని నేను 1 week ఇచ్చాను, అంతకు మించి నేను నీకు టైం ఇవ్వను. 1 week తర్వాత కంపెనీ బాధ్యతలు తీసుకోవటానికి రెడీగా ఉండు అని చెప్పింది రాగిణీదేవి. మ్యాగీ రాగిణీదేవితో వాదించలేక తన డిన్నర్ ఫినిష్ చేసి వాళ్ళ నాన్న రూమ్ కు వెళ్ళింది.
లోపలకు వెళ్ళగానే తన నాన్న ఫోటో ముందు నుంచుని, డాడీ ఎలా ఉన్నారు? మీరు అనుకున్నట్టే నేను నా స్టడీస్ ని పూర్తి చేశాను. త్వరలో బిజినెస్ ను కూడా టేక్ ఓవర్ చేయబోతున్నాను. అలాగే మీరు నాకు అప్పగించిన మరో రెస్పాన్సిబిలిటీ కూడా నేనే పూర్తి చేస్తాను. మీరు అనుకున్నట్టే వాళ్లను మళ్ళీ ఈ ఇంటికి తీసుకుని వచ్చి వారికి చెందవలసిన దాన్ని వారికి అప్పగిస్తాను. దానికి మమ్మీ గొడవ చేస్తుంది అని తెలుసు. అయినా సరే నేను మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్ డాడ్, ప్లీజ్ బ్లెస్ మీ అని చనిపోయిన తన తండ్రి చక్రవర్తి గారి ఫోటోకు చెప్పింది మ్యాగీ. ఇంతలో రాగిణీదేవి అక్కడకు వచ్చి, చూడు బేబీ, నువ్వు మీ నాన్నకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, అసలు బతికున్నారో చనిపోయారో కూడా తెలియదు. అలాంటప్పుడు ఈ టైం వేస్ట్ పనులు తల మీదకు పెట్టుకోకు. ఆ మాట విని చక్కగా మన బిజినెస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండు అని చెప్పింది. లేదమ్మా, ఈ ఆస్తి భువన అత్తయ్య వాళ్ళది, కాబట్టి డాడీకి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళని ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళ ఆస్తిని వాళ్లకు అప్పగిస్తాను అని చెప్పింది మ్యాగీ. నీకు ఏమైనా పిచ్చా మ్యాగీ? అయినా వాళ్లే ఆస్తి వద్దు అని వెళ్లిపోయిన తర్వాత ఇంకా మనం ఎందుకు వాళ్లకు ఆ ఆస్తిని ఇవ్వాలి? నిజానికి ఈ బిజినెస్ ని ఇంతగా ఎక్స్పాండ్ చేసింది మనం కాబట్టి ఈ ఆస్తి మీద పూర్తి అధికారం మనకే ఉంటుంది. ఇక మీ నాన్న మాట అంటావా? ఆయనే లేరు, ఆయనకు ఇచ్చిన మాటతో పనే ఉంది అన్నది రాగిణీదేవి. మ్యాగీకి కోపం వచ్చి, ఇక చాలు ఆపమ్మా, మనకు ఉన్నది చాలు, ఇక వాళ్ళ ఆస్తి వాళ్లకు అప్పగించడం నా బాధ్యత, ఇందులో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. తన మాట వినకుండా వెళ్తూ ఉన్న మ్యాగీ వైపు అసహనంగా చూసి వెనక ఉన్న చక్రవర్తి గారి ఫోటో వైపు కోపంగా చూస్తూ, ఇదంతా మీ వల్లే, నేను ఎంతో కష్టపడి ఆ భువనాన్ని తనకు ఆస్తి వద్దు అని చెప్పేలా చేసి బయటకు పంపిస్తే మీరు ఆ నిజం తెలుసుకుని మా చెల్లెలకి ఆ ఆస్తి దక్కాలి అని అంటూ దాన్ని మళ్లీ వెతికే ప్రయత్నం చేశారు. అందుకే ఎక్కడ ఆ భువన ఆస్తి మనకు దక్కకుండా అడ్డు వస్తుందో అని నేనే దాని కూతురుని చంపించేశాను. మీరేమో వాళ్ళు కనిపించలేదు అన్న దిగులుతో మంచం పట్టి చనిపోయారు. పోనీలే, ఇక వాళ్ళు మన ఆస్తికి అడ్డురారు అని సంతోషపడుతూ ఉంటే ఇప్పుడు మ్యాగీ మళ్ళీ మీలానే ఆలోచిస్తూ ఉన్నది. అయినా పర్వాలేదు, తను ఎంత ట్రై చేసినా వాళ్ళు తనకు దొరకరు, కాబట్టి ఈ ఆస్తంతా నా కూతురుదే అని గట్టిగా నవ్వుకున్నది రాగిణీదేవి. ఇటు వేదాంశ్ తన రూమ్ లోనికి వచ్చి తన అమ్మ ఫోటోని చేతిలోనికి పట్టుకుని, అమ్మ, మీరు అనుకున్నట్టు వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారట. రేపు వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. వాళ్ళు ఎవరో తెలిసిన తర్వాత నువ్వు చూస్తూ ఉండు. నీకు ప్రామిస్ చేసినట్టే నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, తననే ఈ ఇంటి కోడలిగా తీసుకుని వస్తానమ్మా అని చెప్పి వెళ్లి బెడ్ పై పడుకున్నాడు. కానీ రేపు వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. అసలు తను ఎలా ఉంటుంది, తన పేరు ఏమై ఉంటుంది, ఐఆమ్ వెయిటింగ్ టు సీ యు టుమారో అని చెప్తూ నిద్రలోనికి జారుకున్నాడు. కానీ కాసేపటికే మెలకువ రావటంతో గోడకు ఉన్న గడియారాన్ని చూశాడు. టైం 2 అవటంతో ఛ, ఈ టైము అస్సలు గడవటం లేదు. ఎప్పుడు టైం అవుతుందో, ఎప్పుడు ఆఫీస్కు వెళ్ళవచ్చు, ఎప్పుడు తన గురించి తెలుసుకుంటానో, కనీసం ఈ నిద్ర పట్టినా బాగుండు అని అనుకుంటూ బెడ్ పై అటు ఇటు దొర్లుతూ ఉన్నాడు. కానీ ఎంతసేపటికి నిద్ర పట్టకపోవటంతో మళ్ళీ ఒకసారి గోడకు ఉన్న గడియారం వైపు చూశాడు. ఈసారి టైం 5 అవటంతో లాభం లేదు, కాసేపు జాగింగ్ చేసి వద్దాం అని అనుకుని ట్రాక్ సూట్ వేసుకుని జాగింగ్ కు వెళ్ళాడు. అలా జాగింగ్ కు వెళ్లి వచ్చేసరికి 7 అవటంతో కిందకు వచ్చాడు. అప్పటికే లక్ష్మమ్మ లేచి ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉన్నది. ఇంతలో వేదాంశ్ కిందకు రావటం గమనించి, కాఫీ పెట్టమంటారా బాబు అని అడిగింది. హా పెట్టు లక్ష్మమ్మ, అసలే నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు, దానితో కొద్దిగా తలనొప్పిగా ఉన్నది అని చెప్పాడు వేదాంశ్. అయ్యో అవునా బాబు, అయితే ఇప్పుడే మీకోసం అల్లం టీ పెట్టి తీసుకుని వస్తాను, వెంటనే మీ తలనొప్పి తగ్గిపోతుంది అని చెప్పి కిచెన్ లోనికి వెళ్లి 5 నిమిషాల్లో టీ పెట్టి తీసుకుని వచ్చి వేదాంశుకు ఇచ్చింది లక్ష్మమ్మ. ఆ టీ తాగగానే వేదాంశుకు కొద్దిగా రిలీఫ్ గా అనిపించడంతో, వాహ్ లక్ష్మమ్మ, నువ్వు ఇచ్చిన టీతో నా హెడాక్ ఇట్టే తగ్గింది, థ్యాంక్ యూ అన్నాడు. అయ్యో పర్వాలేదు బాబు అంటూ కిచెన్ లోనికి వెళ్ళింది లక్ష్మమ్మ. వేదాంశు టీ తాగి టైం చూసుకున్నాడు. అప్పటికి 7:30 అవటంతో అక్కడే టేబుల్ మీద ఉన్న మ్యాగజైన్ ని తీసి చదువుతూ ఉన్నాడు. ఇటు మంజు రాత్రంతా కూర్చొని కష్టపడి ఆ ప్రాజెక్టు ప్లాన్ ని మళ్లీ రెడీ చేస్తూ ఉన్నది. వర్క్ అంతా ఫినిష్ అయ్యి టైం చూసుకునేసరికి 7:30 అవటంతో ఇంకా కొంచెం టైం ఉన్నది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని
ఆఫీస్కు రెడీ అయితే సరిపోతుంది అని అనుకుని తన మొబైల్లో అలారం సెట్ చేసుకుని నిద్రపోయింది. అలా కాసేపటికి అలారం మోగటంతో మంజు పైకి లేచి ఆఫీస్కు రెడీ అయింది. ఇంతలో అక్కడికి హాస్టల్ వార్డెన్ వచ్చి మంజు అని పిలిచింది. చెప్పండి మేడం అన్నది మంజు. నేను చెప్పవలసినది మొన్నే చెప్పాను మంజు. ఆల్రెడీ నీకు ఇచ్చిన టైంలో 3 days అయిపోయింది. సో నువ్వు కొంచెం త్వరగా వేరే ప్లేస్ చూసుకొని హాస్టల్ వెకేట్ చేస్తే మంచిది అని గుర్తు చేయాలి అని వచ్చాను అన్నది వార్డెన్. లేదు మేడం, నాకు గుర్తు ఉన్నది. ఈ వీకెండ్ లోపు నేను హాస్టల్ వెకేట్ చేస్తాను, మీరేమీ కంగారు పడకండి అని చెప్పింది మంజు. సరే మంజు అని వార్డెన్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ రోజు ఈ ప్రాజెక్టు ప్లాన్ హడావిడి ఫినిష్ అయిపోతే రేపటి నుంచి నేను ఉండటానికి ఏదైనా మంచి ప్లేస్ను వెతకటం స్టార్ట్ చేయాలి. ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ఈ హాస్టల్ను వెకేట్ చేసి వెళ్ళిపోతే నాకు ఈ వార్డెన్ టార్చర్ తగ్గుతుంది అని అనుకుని ఆఫీస్కు బయలుదేరింది మంజు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్టులో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.